హైందవ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన వారే ఓ పద్ధతి ప్రకారం కాటేస్తున్నారని సామాన్యులు మండిపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల్లో కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ మెంబర్ దర్శన్ భార్య చర్చిలో ప్రార్థన చేయడంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని తిరుపతి జిల్లా కూడూరుకు చెందిన మల్లికార్జున ప్రశ్నిస్తున్నారు. దర్శన్ ను టీటీడీ బోర్డులో కొనసాగించడంలో అర్థం లేదని ఆయన అంటున్నారు. వహిస్తున్నటువంటి దర్శన్ యొక్క కుటుంబ సభ్యులు ఏదైతే అన్యమత ప్రార్థనలో పాల్గొంటున్నట్టు, అన్యమత కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నా కూడా ఈ ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్ నిర్వహించినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ యొక్క కుటుంబ సభ్యులు నువ్వు ఏమని ప్రమాణం చేసావు? సనాతన ధర్మం టీటీడీ బోర్డు మెంబర్ ఎవరైనా సరే, టీటీడీలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా సరే హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని ఆచరిస్తాం, పాటిస్తామని చెప్పేసి ప్రమాణం చేసి ఈరోజు ఈ ఉద్యోగంలో కావచ్చు, ఈ బోర్డు మెంబర్గా తీసుకుంటారు. కానీ మీరు ఎందుకు వేరే మత ప్రార్థనలో పాల్గొన్నారు? ఇంత జరుగుతున్నా కూడా 4-5 రోజులు గడుస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేదు? హిందువులు చేతగాలి వాళ్ళు అనుకుంటున్నారా? హిందువుల్లో మార్పు మొదలైంది. హిందువుల్లో మార్పు ఏ తారీఖు తీస్తుందంటే మీ యొక్క సెక్యులర్ ముసుగులో ఉండి హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి ప్రభుత్వాలని కూకటి వేళ్లతో పెక్కలించే రోజులు దగ్గరకు వస్తామని గుర్తుపెట్టుకోండి.